చెలో చేవెళ్ల మోసకారి కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. రైతు భరోసాపై మాట తప్పిన ప్రభుత్వం మీద జంగ్ సైరన్ మోగించింది. బోనస్ను బోగస్ చేసిన కుట్రలపై రణనినాదం చేస్తోంది. రేవంత్ సర్కారు మోసాలపై షాబాద్లో బీఆర్ఎస్ రైతు దీక్ష చేపట్టనుంది. అధికారం వచ్చేదాకా ఒకలా, గద్దెనెక్కిన తర్వాత మరోలా. ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లప్ప, ఓడ దాటిన తర్వాత బోడమల్లప్ప. ఇదే కాంగ్రెస్ నీతి. 6 గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక ఎన్ని అరాచకాలు చేస్తుందో చూస్తూనే ఉన్నాం. రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చింది లేదు. కాంగ్రెస్ 13 నెలల పాలనలో వ్యవసాయం కుదేలైంది. కాంగ్రెస్ ను నమ్మిన పాపానికి రైతన్న దగాపడ్డాడు. రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, బోనస్ అంతకన్నా లేదు, ఎరువులు విత్తనాలు సరే. అందుకే రైతన్న కడుపు మండింది. అన్నదాతలకు బీఆర్ఎస్ అండగా నిలబడింది. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ లో రైతు దీక్ష చేపట్టనుంది గులాబీ పార్టీ. అన్నదాతలు పెద్ద సంఖ్యలో దీక్షకు కదిలి రానున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు దీక్ష ప్రారంభమవుతుందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. రైతు దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఇతర సీనియర్ నేతలు హాజరవుతారని చెప్పారు. అటు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను పతంగులపై ముద్రించి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ నేతలు పట్లోల కార్తిక్ రెడ్డి, పట్నం అవినాష్ రెడ్డితో పాటు పట్నం నరేందర్ రెడ్డి పతంగులను ఆవిష్కరించారు. ఒక గ్యారంటీ కార్డు కొట్టి కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. కార్డు చూపించి 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇంటింటికి పోయి కార్డు చూపించి హామీ ఇచ్చి అడ్డగోలి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చీమ కొట్టినట్టు కూడా లేదు, ఏ హామీ అమలు కాలేదు. గతంలో ఏం చెప్పినాడు, కేసీఆర్ గారు 5,000 ఇస్తున్నాడు, మన ప్రభుత్వం వస్తుందిగా మీకు 7,500 ఎకరానికి 7,500 ఇస్తుంది. 7,500 కాదు కదా, కేసీఆర్ గారు ఇచ్చిన 5,000 ఎన్నికలే గతి లేదు. ఇంతవరకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, 4,000 పెన్షన్ లేదు, కులం బంగారం లేదు, అన్ని కొట్టినాడు. వాటన్నిటికీ నిరసనగా షాబాద్ మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో రేపు రైతు నిరసన దీక్ష చేపడతా ఉన్నాం. దీనికి పెద్ద ఎత్తున రైతులు తరలి వస్తా ఉన్నారు. షాబాద్ మండలంతో పాటు చేవెళ్ల నియోజకవర్గం అన్ని మండలాల నుంచి ఇక్కడ నాయకులందరూ కూడా భారీ ఎత్తున ఆ సభకు రైతులతో నిరసన దీక్షకు రైతులు తరలి వస్తా ఉన్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన రైతు డిక్లరేషన్ ఏమైందని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. 2 లక్షల రుణమాఫీ అమలు చేయడం లేదని మండిపడ్డారు. పంటకు 500 బోనస్ ఏమైందంటూ నిలదీశారు. రైతు భరోసాలో కోత పెట్టారని విమర్శించారు. రైతు భరోసా 15,000 నుంచి 12,000కు తగ్గించారని నిప్పులు చెరిగారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని, కరెంటు లేక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు 2,500 రూపాయల సాయం ఏమైందని నిలదీశారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఎటుపోయిందని ప్రశ్నించారు. పోయిన సీజన్ లా కంప్లీట్ గా బంద్ చేసి ఇప్పుడు కొత్తగా మేము 7,500 కాదు 6,000 రూపాయల వరకు ఇస్తామని డిక్లేర్ చేసి కేబినెట్ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి గారు అది ఆఖరికి అది ఎవరికి ఇస్తారో తెలియని ఒక సందిగ్ధమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని పెట్టడం జరిగింది. ఇవన్నిటికీ వ్యతిరేకంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా రేపు షాబాద్ పట్టణ చౌరస్తాలో మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతున్నారు. ప్రభుత్వానికి రైతులకి ఏ విధంగా అయితే మోసం చేస్తున్నదో అది ప్రజలకు తెలియజేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ముమ్మాటికి రైతులకు రావాల్సిన రైతు బంధో గాని, రైతు భరోసా గాని, రుణమాఫీ గాని, బోనస్ విషయాల్లో పెద్ద ఎత్తున గలం ఎత్తబోతున్నాం. కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా చేవెళ్ల నియోజకవర్గం సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఉన్న నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ మాయ చేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. గ్యారంటీ కార్డు ముద్రించి ఇంటింటికి తిరిగి చూపించారని గుర్తు చేశారు. ఆ గ్యారంటీ ఏది, గ్యారంటీ కార్డు ఏది అని బీఆర్ఎస్ నేతలు నిలదీశారు. చేవెళ్ల రైతు దీక్ష ద్వారా సర్కారు మోసాలను ఎండగడతామని చెప్పారు.